చార్లీ 111 ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. హీరో అండ్ హీరోయిన్ వెన్నెల కిషోర్, సంయుక్త విశ్వనాథ్. డైరెక్టర్ బై టీజీ కీర్తి కుమార్. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, హైదరాబాద్ లోని ఒక మహల్, ఆ మహల్లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. సీక్రెట్ ఏజెన్సీ ఆఫీసర్ ఆ బాంబ్ బ్లాస్ట్ కేసుని చారీకి అప్పగిస్తాడు. ఇక ఈ మిషన్ లో వెన్నెల కిషోర్ ఎలా సక్సెస్ అయ్యాడు, ఈషా, సంయుక్త విశ్వనాథ్ క్యారెక్టర్ రోల్ ఏంటి, అసలు ఆ బాంబ్ బ్లాస్ట్ దాడుల వెనుక ఉన్నది ఎవరు, వారి లక్ష్యం ఏంటి, ఇదే మూవీ బేసిక్ స్టోరీ లైన్ అన్నమాట. ఇక ఎవరెలా చేశారన్న విషయానికి వస్తే, చారి క్యారెక్టర్ కి వెన్నెల కిషోర్ పూర్తి న్యాయం చేశాడు. డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. వెన్నెల కిషోర్ నుంచి ఆడియన్స్ ఏ కామెడీని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అది మూవీలో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ వన్, ఈషా పాత్రలో సంయుక్త విశ్వనాథ్ యాక్షన్ సీన్స్ లో అద్రగొట్టేసింది. తన మెస్మరైజింగ్ లుక్స్ తో చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. ఇక మేజర్ ప్రసాద్ రావు, తాగుబోతు రమేష్, ఈ క్యారెక్టర్స్ కి ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండేది. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, చారి 111 లో వెన్నెల కిషోర్ హీరో అనగానే ఇదో కామెడీ ఎంటర్టైనర్ అనే అందరికీ అర్థమవుతుంది. సినిమా మొత్తం కామెడీగానే సాగుతూ ఉంటుంది. సీరియస్ సీన్స్ కి కామెడీని లింక్ చేసి హిలేరియస్ గా వర్కౌట్ చేద్దాం అనుకున్నాడు డైరెక్టర్. అయితే ఎంత కామెడీ సినిమా అయినా కొంచెమైనా అందులో లాజిక్ ఉండాలి. అది చారి 111 లో ఫుల్ గా మిస్ అయింది. ఇక హీరోయిన్ చేసే యాక్షన్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం చూడటానికి బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత మాహి, రావణ్ల ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ అంటూ చూపిస్తారు. అవి కూడా సోసోగానే కనెక్ట్ అవుతాయి ఆడియన్స్ కి. వెన్నెల కిషోర్ గారి కామెడీ ఓ లెవెల్ వరకు బాగానే ఉంటుంది. ఆ లెవెల్ దాటితేనే మరీ దరిద్రంగా అనిపిస్తుంది. ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో అలా అనిపించింది భయ్యా నాకైతే. మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. కానీ ఈ మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడటమే కష్టం అనుకుంటా. ఒకవేళ మీరు కామెడీని ఎంజాయ్ చేసే ఆడియన్స్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నాకైతే అసలు నచ్చలేదు భయ్యా. ఎంతవరకైనా యాక్సెప్ట్ చేయాలి ఈ రోతని. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది భయ్యా. వచ్చే ప్రతి సీన్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఇక సాంగ్స్ అండ్ బీజిఎం విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇది గాయ్స్ చారి 111 మూవీ రివ్యూ గనక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్లీ 111.